నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదు, దళితులను కించపరిస్తే ఖబర్దార్ చంద్రబాబు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని R&R సెంటర్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి మాచర్ల వారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని SVEEP ఓటర్ల చైతన్య రథంతో ఓటుపై అవగాహన కార్యక్రమం. సూర్యాపేట జిల్లా మేలచెరువుపై మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో బ్రహ్మోత్సవాలు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదు, దళితులను కించపరిస్తే ఖబర్దార్ చంద్రబాబు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన పెత్తందారుల బుద్ధి పోగొట్టుకోకుండా దళిత సామాజిక వర్గాలను కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదని, భవిష్యత్తులో పేద వర్గాలను తులనాడితే ఖబర్దార్ చంద్రబాబు అంటూ దళిత సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దళిత బిడ్డ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ ఇవ్వడం పట్ల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల నేతలు పెండెం బాంబురావు, చిలక జైపాల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆగ్రహంతో ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, సాధారణ పౌరులకు కూడా టికెట్లు ఇచ్చి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ ప్రోత్సాహం ఇస్తుంటే కుళ్ళుతోటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న దారుణమన్నారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితుల ఆగ్రహానికి గురయ్యారని, ఇక మీదట దళిత వర్గాలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. రానున్న ఎన్నికలు తప్పకుండా బుద్ధి చెబుతామని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దళితుల్ని ఏలనగా మాట్లాడటం జరిగింది. ఏలనగా అంటే ఒక టిప్పర్ డ్రైవరు MA చదువుకొని చంద్రబాబు నాయుడు టైంలోనే ఉద్యోగం రావాల్సింది. రాని పక్షంలో ఒక టిప్పర్ డ్రైవర్గా కొనసాగుతుండు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏలన చేసి టిప్పర్ డ్రైవరు అని ఏలన చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపించడాన్ని కూడా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతుండు. ఎందుకంటే సామాన్యులు కూడా అవకాశం కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు అమలు చేస్తున్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే అనేకమైన చోట సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. సామాన్యులకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన పోయి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏలు ముద్రగాడని ఒక దళితుడైన వీరాంజనేయుల్ని ఏలం చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కానీ ఏలం చేసి మాట్లాడటం జరుగుతుంది. గతంలో కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు దళితుల పుట్ట గురించి ఏలం చేసి మాట్లాడటం జరిగింది. ఇట్లాగే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు దళితుల జోలికి వచ్చి కవి చూపడం జరిగింది. ఇదే విధంగా దళితులపై చంద్రబాబు నాయుడు జోరు పారేసుకుంటే ఇట్లాగే తగిన బుద్ధి చెబుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెండెం బాబురావు గారు ఒక మాటలు మాట్లాడాల్సిందిగా చంద్రబాబు దళితుల ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు దళిత ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు దళిత ద్రోహి చంద్రబాబు ద్రోహి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్
చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు ఖండించండి దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి దళితులకి చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో R&R సెంటర్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా పాల్గొన్నారు. రాజుపాలెం R&R సెంటర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా అభయాంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించి భారీ గజమాలతో బాణాసంచాతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పెంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. కన్నా అభ్యర్థించారు. సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందన పథకం ద్వారా 15,000 రూపాయల బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీరు కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాజుపాలెం నన్నపనేని శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చొక్కా చిన్నపోటయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకటస్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంకాల ప్రభుదాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సానికొమ్ము కోటిరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెమ్మ వీరలంకయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తుల మీరు ఎన్నికలండి ఫోటో పట్టండి కాదులే ఫోటో పోతే రాట్లా చూడు చంద్రబాబు నాయుడు జిల్లా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి
మాచర్ల వారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని ఎస్వీఈపీ ఓటర్ల చైతన్య రథంతో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల పట్టణ ప్రజలకు వారం రోజుల పాటు ఓటు హక్కు గురించి మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది వార్డుల వారీగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, 18 సంవత్సరాల నిండిన యువతి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఓకే సార్. సూర్యాపేట జిల్లా మెల్లచెరు మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి 4వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి మంగళ శాసనాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవకలస అంకురారోపణ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైకోమ్ సిమెంట్ ఇండస్ట్రీ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకవరణం కనకాచలసన్నిభం చతుర్ముఖం బాష్పస్థలం అష్టనేత్రం చతుష్టయాసాపుటం దైత్యదాన భయంకరం పాదారాంధ్రపాదపీఠం మధ్యలోక మధ్యప్రదేశం ఊర్ధ్వలోకోత్తమాంగం సహస్రకోట్యర్కదేశం మహాగిరిగస్వరనాభిరంధం వైసీపీ మాచర్ల పట్టణ అధ్యక్షురాలుగా ఆదిరాల నాగమని నియమించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ అధ్యక్షురాలుగా ఆదిరాల నాగమని నియమించిన ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాచర్ల చినయ్య సొబ్బు, పిన్నెల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టణ అధ్యక్షురాలు ఆదిరాల నాగమని కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిరాల నాగమణి. మా పట్టణ మహిళా అధ్యక్షురాలకు ఇచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమ్మకంగా మాకు ఇచ్చినందుకు, నమ్మకంగా పార్టీ కోసం పనిచేస్తానని మీ ప్రెషర్ ముందు చెప్తున్నాం. ఈ ఎస్సీల గురించి మమ్మల్ని గుర్తించి మాకు పదవులు అందించారు. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి దక్కాలని దేవుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎస్సీలకి ఉన్నతమైన పదవులు ఇచ్చి, ఒక ఎస్సీ చెన్నైశ్వర్ మరియు నేను ఒక మున్సిపాలిటీ చైర్మన్గా, అలాగనే ఒక ఎస్సీ కౌన్సిలర్లు ఆరోగ్యులు చేసిన ఘనత మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, అలాగనే వెంకటరామరెడ్డి గారికి. ఈరోజు కూడా ఒక మహిళకి
టౌన్ అధ్యక్షురాలు పదవి ఇచ్చినందుకు ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. అలాగనే ఒక కారపూడి మండలంలో ఒక యాడ్ చైర్మన్ చేశాడు మా ఎస్సీలని. అలాగనే రడిచిత్తంలో ఒక ఎస్సీని కూడా జెడ్పీటీసీ మెంబర్గా ఇచ్చిన ఘనత మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, అలాగనే వెంకటరామరెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగనే రేపు జరగబోయే ఎలక్షన్లో మేము ఎస్సీలంతా ముందుండి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేయాలని మాకు ఎంతో ఉంది. మాకు ఇచ్చిన పదవులకి ఆయనకు మేలు చేయాలా, ఆయనకు మేము ఇప్పుడు రుణపడి ఉండాలని, ఇంకా జరగబోయే 5వసారి కూడా మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంత్రి పదవిలో ఆయన చూడాలని మేము ఆశపడుతున్నాము. ఇంకా మా ఎస్సీలకి ముందు రోజులలో 5వసారి కూడా గెలిచినా కూడా మంచి పదవులు ఇస్తాడని మేము నమ్ముతున్నాము. ఈరోజు ఒక ఎస్సీలని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన నాయకుడు అంటే మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. 40 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీ అయ్యి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక ఎస్సీని చైర్మన్ పదవులు కూర్చోబెట్టిన ఘనత వాళ్ళిద్దరి అన్నదమ్ములకే ఉన్నదని, ఇంకా రాబోయే రోజులలో మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటామని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసలు నియోజకవర్గ ప్రజానీకానికి ఎస్సీల మీద ఉన్నంత గౌరవం ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మా పిన్నెల్లి బ్రదర్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, దడి శ్రీనివాసరెడ్డి, ఇంతకంటే ఎక్కువ చెప్పలేము మేము. వీళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద ఉండలేదు. ఇక మాసెల్ల 70 సంవత్సరాల చరిత్రలో మున్సిపాలిటీకి ఎవడు మనిషి రూపంలో ఎవడు గుర్తించలే. మా బ్రదర్స్ గుర్తించి ఇదే చైర్మన్ని ఒక కార్యకర్త మాచర్ల మున్సిపాలిటీ పుట్టిన తర్వాత ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఏజోగును పిలిచి నువ్వు ఇక్కడ కూర్చో, ఎలా జరుగుతూ చూద్దాం అని ఇచ్చారు. కానీ గ్రేట్. ఈ టౌన్ మహిళా అధ్యక్షురాలుగా ఒక సామాన్య కార్యకర్తని వెన్నుకున్నందుకు మరి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి ఏంది కష్టపడి ఓట్లు వేయించి గెలిపించి తర్వాత ఉన్నత పదవుల్లో కొంచెం మెట్టు పైకెక్కాలని మేము కోరుకుంటున్నాం. నోరు అదుపులో పెట్టుకోవాలని జీవీ లావు మక్కెనలకు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు హెచ్చరిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నేతలు లావు కృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, మక్కన మల్లికార్జునరావు దుష్ప్రచారం చేయించడంపై శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు వారు మాట్లాడుతూ దమ్ముంటే చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను తులనాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవి మక్కన్నలు ఎన్నికల్లో సభ్యతను మర్చిపోయి దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందాలని చూస్తున్నారని, వారు దుర్బుద్ధి ప్రజలకు తెలుస్తుందని అన్నారు. మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాను. రేపు టాంచి మాట్లాడలే, ఏది పడితే మాట్లాడతాను. ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం. మీరు మాట్లాడండిరా. వాడెవడి చేత మాట్లాడేటి ఎందుకు? వాడెవడు అనామకుడి చేత మాట్లాడేటి ఎందుకు? ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? కుక్కలు, నక్కలు, పోతెద్దులు మీరేంట్రా? ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది. మాట్లాడండి.
రేపు మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఎన్ని భాషలు వస్తే అన్ని భాషలు మాట్లాడదాం. మీకు వచ్చిన భాషలు మాకు రావా? మీకు వచ్చిన బలం మాకు లేదా? మీరు మాట్లాడితే మేము మాట్లాడవా? ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకనూ కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట. మాట్లాడుతుండు. ఓకే, నువ్వు డోలు కడతావు, రైట్. దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేషం అని మా 4 సార్లు మేషం మీద చేయబెట్టడం చేత కావాలా? మేషం ఇలా రా, నువ్వు రా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను, వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలెరగొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను. నీ ఎంపీ ఆంబోతున్నావు, నువ్వెవడు రా అసలు? నువ్వెత్తరా నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. పిడుగురాలలో 18 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దగ్గరుండి ఆర్య వైశ్యులతో మాటామంతి నిర్వహిస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కౌన్సిలర్ జోగుపర్తి సుజాత భర్త ప్రముఖ వ్యాపారవేత్త ముక్కంటేశ్వరరావు పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని 18వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి పర్యటించి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి 50 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో పిడుగురాల పట్టణంలోని జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరింత అభివృద్ధి పనులు చేస్తామని, అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుజాత భర్త జోగిపర్తి ముక్కేంటేశ్వరరావు పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు కాసు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవునా? ఏమా రోడ్డు బాగానే ఉందా? ఇప్పుడు బైపాస్ పూర్తయిన తర్వాత ఎలా ఉంది మెయిన్ రోడ్ అంతా? ఊరంతా కూడా కృష్ణా నీళ్ళతో సంతోషంగా సార్ మానవ రామకృష్ణ గారిని కూడా యాక్టివ్ చేసుకోవాలి. 40 రోజులు కష్టపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదు, దళితులను కించపరిస్తే ఖబర్దార్ చంద్రబాబు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని R&R సెంటర్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి మాచర్ల వారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని SVEEP ఓటర్ల చైతన్య రథంతో ఓటుపై అవగాహన కార్యక్రమం. సూర్యాపేట జిల్లా మేలచెరువుపై మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో బ్రహ్మోత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.